పక్క రాష్ట్రంలో జగన్మోహన్ రెడ్డి గారి హవా మామూలుగా లేదు. తెలంగాణ రాజకీయాల్లో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ లేదు అయినా కానీ అక్కడ జగన్మోహన్ రెడ్డి గారి హవా మాత్రం అబ్బో నా స్వామి రంగ బీభత్సం. తెలంగాణ రాజకీయాల్లో కూడా కొన్ని ఆసక్తికర పరిణామాలు కూడా చోటు చేసుకుంటున్నాయి. ఖమ్మం జిల్లా జగన్నాథపురంలో సీఎం రేవంత్ రెడ్డి గారు పాల్గొన్నటువంటి రైతుల ఆశీర్వాదం సభకు స్వాగతంగా ఏర్పాటు చేసినటువంటి భారీ ఫ్లెక్సీలలో ఆంధ్రప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారి ఫోటో కనిపించడం ఇప్పుడు తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా చర్చాంశమైంది. కాంగ్రెస్ పార్టీ ముఖ్యమంత్రి సభకి పక్క రాష్ట్రం ఆంధ్రప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి ఫోటో కనిపించడం, ఫ్లెక్సీ కనిపించడం, స్థానిక నాయకులు ఖమ్మం జిల్లాలో స్థానిక నాయకులు ఏర్పాటు చేసినటువంటి ఈ ఫ్లెక్సీలో సీఎం రేవంత్ రెడ్డి గారు, అదేవిధంగా డిప్యూటీ చీఫ్ మినిస్టర్ బట్టి విక్రమార్క గారు, మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి గారి ఫోటో, అదేవిధంగా ఇతర కాంగ్రెస్ పార్టీ నాయకులతో పాటు జగన్మోహన్ రెడ్డి గారి ఫోటో కూడా ఉండడంతో సభకు వచ్చేటువంటి ప్రజల దృష్టి అంతా కూడా ఆ ఫ్లెక్సీ మీదకే వెళ్ళిపోయింది. తెలంగాణలో కాంగ్రెస్ సభకు సంబంధించినటువంటి ఫ్లెక్సీలో జగన్మోహన్ రెడ్డి గారి ఫోటో కనిపించడం ఇప్పుడు రెండు తెలుగు రాష్ట్రాల్లో ఒక పెద్ద చర్చాంశమైంది. ఒకవైపు తెలంగాణలో కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం అధికారంలో ఉంటే, మరోవైపు పక్క రాష్ట్రానికి చెందినటువంటి మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారి ఫోటో ఆ సభా ప్రాంగణంలో కనిపించడం రాజకీయ వర్గాల్లో కూడా ఒక ఆసక్తికరమైన పరిణామంగా మారింది. ఆ మీటింగ్కి వెళ్ళినటువంటి చాలామంది ఆ ఫ్లెక్సీ దగ్గర నిలబడుకొని ఫోటోలు తీసుకొని సోషల్ మీడియాలో వైరల్ చేశారు. అది బీభత్సంగా వైరల్ అయ్యింది. ఒకవైపు వాళ్ళు అటు ఉంటే, ఇంకొక వైపు బీఆర్ఎస్ నాయకుడు, అదేవిధంగా బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ గారు ఖమ్మం జిల్లాకి వెళ్ళినప్పుడు రీసెంట్గా అక్కడ కూడా వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారి ఫోటోలు పెట్టుకొని ఆ మీటింగ్లో కూడా కనిపించడం జరిగింది స్థానిక బీఆర్ఎస్ నాయకుడు. అంటే తెలంగాణలో పార్టీలకు అతీతంగా అటు బీఆర్ఎస్లో అయినా సరే, ఇటు బీజేపీలో అయినా సరే, అటు కాంగ్రెస్ పార్టీలో అయినా సరే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అభిమానులు, వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారి అభిమానులు, వైఎస్ రాజశేఖర రెడ్డి గారి అభిమానులు బోల్డెన్ మంది ఉన్నారు. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అక్కడ పోటీ చేయడం లేదు కాబట్టి వాళ్ళకు నచ్చినటువంటి పార్టీకి సపోర్ట్ చేసుకుంటున్నారు. కొంతమంది బీఆర్ఎస్కి సపోర్ట్ చేస్తున్నారు, కొంతమంది కాంగ్రెస్ పార్టీకి సపోర్ట్ చేస్తున్నారు, కొంతమంది బీజేపీకి సపోర్ట్ చేస్తున్నారు. ఒకవేళ అక్కడ కానీ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ పోటీ చేస్తే ఏ పార్టీకి బొక్కబడుతుందో ఒకసారి మీరు కామెంట్ రూపంలో తెలియజేయండి.